నారా లోకేష్ నోట పదే పదే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన. జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన ఈ విషయాలు మాత్రం ఇప్పుడు తాజాగా సంచలనంగా మారుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అలాగే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి వస్తారా రారా అన్న విషయంలో జూనియర్ ఎన్టీఆర్ గురించి చాలా మంది చెప్తున్నారు. అయితే తారక రాజకీయానికి సంబంధించిన విషయాల్లో రారని, ఎన్టీఆర్‌కి తన సినిమాలే మాత్రమే ముఖ్యమని ఇప్పటికే చాలాసార్లు అనుకున్నారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ప్రస్తుతం తాజాగా లోకేష్‌కి సంబంధించినటువంటి విషయాల్లో ఎప్పుడూ ప్రకటన చేయలేదు. కానీ లోకేష్ మాత్రం తను పాదయాత్ర చేసినా, రథయాత్ర చేసినా ప్రతి చోట ఎన్టీఆర్‌కి సంబంధించినటువంటి విషయాల్ని పంచుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి వస్తే ఆయనకి మంచి వెల్కమ్ ఉంటుందని, తెలుగుదేశం పార్టీ అనేది కుటుంబ సభ్యుల యొక్క బాధ్యత అని ఆయన స్వయంగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో నిజంగానే నారా లోకేష్ అలాగే ఎన్టీఆర్‌కి సంబంధించిన ఈ విషయాలు ఎలా ఉండబోతాయనేది మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో వైరల్‌గా మారుతోంది. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి లోకేష్ చెప్పినట్టుగా వచ్చి సడన్ సర్ప్రైజ్ చేయబోతున్నారా? నిజంగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే ఆయనకి సముచిత స్థానం లోకేష్ ఇస్తారా అన్న విషయం అయితే ఇప్పుడు ఎంతగానో షాకింగ్గా ఉంది. కాబట్టి ఈ విషయాలు మాత్రం సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్గా మారుతోంది. జూనియర్ ఎన్టీఆర్ నిజంగా రాజకీయాల్లోకి వస్తే ఆయన పరిస్థితి గురించి ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నారు. లోకేష్‌కి సంబంధించి ప్రతి మీటింగ్‌లోనూ ఎన్టీఆర్ ప్రస్తావన రావడం చూసి ఖచ్చితంగా తారక్ 2024 ఎలక్షన్స్‌కి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తే బాగుంటుందేమో, ఆయన చేస్తారేమో అంటూ మరికొంతమంది చెప్తున్నారు.